సోలో ట్రావెలింగ్ స్టార్ట్ చేయాలనిపిస్తుంది. కానీ ఎట్లా స్టార్ట్ చేయాలి? ఒక్కదాన్నే ట్రావెల్ చేయాలంటే భయం. మస్తు డౌట్స్. ఏమైనా అయితే మనకు తెలిసినోళ్ళు ఎవ్వరూ ఉండరు. అసలు సోలో ట్రావెలింగ్ అనేది ఎట్లుంటది? ఎట్లా ప్లాన్ చేసుకోవాలి? ఎక్కడ ఉండాలి? బడ్జెట్ ఎంత అయితది? అసలు సేఫ్టీ ఉంటదా? ఒకవేళ ప్లాన్ చేసుకున్నవన్నీ అనుకున్నట్టు కాకపోతే ఎట్లా? కొత్త వాళ్ళతో ఎట్లా మాట్లాడాలి? పేరెంట్స్‌ని ఎట్లా ఒప్పియాలి? అసలు ఇదంతా మనతో అయ్యే కథేనా? నేను కూడా ఇట్లనే ఫీల్ అయినా. ఇన్‌ఫాక్ట్ ఇక్కడ చెప్పిన వాటికంటే ఎక్కువ వాట్ ఇఫ్స్ నా మైండ్‌లో రన్ అయినాయి. కానీ ఒక్కసారి అనిపించింది అసలు ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు రా భయ్ అని. అప్పుడు డిసైడ్ అయినా. ఏదేమైనా సరే ఒక్కసారి ట్రై చేద్దామని. అట్లా 2024 ఆగస్ట్‌లో నా ఫస్ట్ సోలో ట్రావెలింగ్ స్టార్ట్ చేసిన. ఆ ట్రిప్ ఇచ్చిన ఆనందం, పీస్, కాన్ఫిడెన్స్, ఫ్రీడమ్, ఇండిపెండెన్స్ జీవితంలో నాకు ఇంకేది ఇవ్వలేదు. అలా నా ఫస్ట్ సోలో ట్రావెలింగ్ స్టార్ట్ అయింది. సో నా జర్నీలో నేను నేర్చుకున్నవన్నీ, ప్రతిదీ ఎక్కడ ఉండాలి, బడ్జెట్ ఎలా ప్లాన్ చేసుకోవాలి, స్పెషల్‌గా అమ్మాయిలు సేఫ్‌గా ఎలా సోలో ట్రావెలింగ్ చేయాలి, ఇవన్నీ మనం రోజు 1 మినిట్ ఇక్కడ మాట్లాడుకుందాం. సో డూ ఫాలో టు నో ఎవ్రీథింగ్ ఐయామ్ గోనా షేర్.